హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 99. అద్భుత సృష్టికి అన్నవాళ్ళు ఎక్కడ మొదలవుతాయి? అసలు అద్భుత సృష్టి అంటే ఏమిటి? సృష్టి యొక్క నిర్వచనం ఏమిటి? అది ఎందుకు జరగాలి? మనకి సృష్టికి సంబంధం ఏమిటి? ఒక్కసారి క్షుణ్ణంగా ఆలోచించినప్పుడు మీరు జీవిస్తున్న లేదా మనుగడ సాగిస్తున్నది ఏదో అది ప్రకృతి నుండి సాధ్యమయ్యింది. కానీ ఇది అద్భుత సృష్టి కాదు. ఇది అలౌకిక సృష్టి నుండి ఉద్భవించిన అనుభవం మాత్రమే. అద్భుతమైన సృష్టి మీ అంతరంలో నుండి అలౌకిక సృష్టికి అతీతంగా ఇతరత అనుభవాలతో కూడుకున్నది. అనంతమైన, శాశ్వతమైన, గొప్పగా, గుంభనంగా ఇతరులకు నిర్వచించలేని మీరు మాత్రమే అనుభవించే విధంగా ప్రకటితమవుతుంది. అలౌకిక సృష్టిలో ప్రకృతి ఇతరులు అంతా వేరుగా ఉంటుంది. కానీ అద్భుత సృష్టిలో అన్నీ మీలోని అనుసంధానమవుతాయి. ఇక్కడ సంపద, ఐశ్వర్యం లాంటి పదాలను మనం విడిగా ఉచ్చరించే అవసరం లేదు. మీ అవసరాలన్నీ ముందుగానే డిజైన్ చేయబడతాయి. ఇంకా మీరు ఏది కోరుకోనవసరం లేకుండానే అన్నీ తీర్చబడతాయి. మీరే అన్నింటూ వ్యాప్తమయ్య ఈ విశ్వవిరాట స్వరూపంతో విరజల్లుతారు. అందుకే ఆ అద్భుత సృష్టి యొక్క ఆనవాళ్లు మీ అంతరంగంలో సృష్టించుకోవడం మొదలు పెట్టండి. ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా మీరే అనుభూతి చెందుతారు. దీనికై మీరు చేయాల్సిందల్లా భవ్యాన్ని విస్మరించి అంతరంగంలోకి ప్రవేశించడమే. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? అద్భుత సృష్టి అన్నవాళ్ళు ఎక్కడ మొదలవుతాయి? అసలు అద్భుత సృష్టి అంటే ఏమిటి అనేది మీరు మళ్ళీ ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. పూర్తిగా వినండి, అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.